విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అంటే కొన్ని ఊరు పేరు లేని కంపెనీలు కూడా ఈ మధ్యలో చాలా వస్తున్నాయి. అందులో సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా చాలా మందిని మోసం చేస్తున్నారు. అంటే ఇటువంటి వాటికి కన్జ్యూమర్ కోర్టులు పరిధిలోకి రావా, లేకపోతే సైబర్ క్రైమ్ పరిధిలోకి వస్తాయా? కన్జ్యూమర్ కోర్ట్ ఎప్పుడు కూడా ఒకటండి, డిఫెక్ట్ డిఫిషియన్సీ వస్తుంది. ఓకే, ప్రోడక్ట్లో ప్రాబ్లం, ప్రోడక్ట్ మీకు వచ్చే ప్రాబ్లం వచ్చింది, కమ్స్ అండర్ కన్జ్యూమర్ కోర్ట్. సేవలో లోపం వచ్చింది, కమ్స్ అండర్ కన్జ్యూమర్ కోర్ట్. నేను మోసపోయాను, మోసం జరిగింది అంటే కన్జ్యూమర్ కోర్టులో రారు, మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఓకే, అది సైబర్ క్రైమ్. ఆన్లైన్ ద్వారా అయితే సైబర్ క్రైమ్, మామూలుగా అయితే పోలీస్ స్టేషన్. కొన్ని సెకండ్ హ్యాండ్కి సంబంధించిన వస్తువులకు సంబంధించినటువంటి వెబ్సైట్లు కానీ కంపెనీలు ఉన్నాయి, అవి కూడా ఈ యొక్క కన్జ్యూమర్ కోర్టుల పరిధిలోకి వస్తాయా? వాళ్ళు అమ్మేటువంటి సెకండ్ హ్యాండ్ వస్తువులు కూడా OLX కానీ ఇలాంటి అనేక కంపెనీలు ఉన్నాయి కదా. సెకండ్ హ్యాండ్ వస్తువులు అంటే మీరు ఆ వస్తువులో మీకు గ్యారంటీ ఇస్తున్నాడు వాడు ఏమన్నా అక్కడ నుంచి సరే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు లేదా? అదే చెప్తున్నానండి, స్పష్టంగా ఉండాలి ఇక్కడ, చాలా చాలా క్లియర్గా ఉండాలి. బయ్యర్ అంటే ఇంకోటి, బయ్యర్స్ మస్ట్ బి అవేర్ అంటాడండి. నాకేం తెలీదు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా మళ్ళీ కుదరదు. నాకేం తెలియదు అని మీరు ఎప్పుడు సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కున్నా, థర్డ్ హ్యాండ్ వస్తువులు కొనుక్కున్నా సరే మీ ఇద్దరి మధ్యలో పర్ఫెక్ట్ అగ్రిమెంట్ ఉందా లేదా? ఆ వస్తువు ఉదాహరణకి ఆ సెకండ్ హ్యాండ్ కొనే వస్తువుకు 2 years గ్యారంటీ పీరియడ్ అయిపోయింది అనుకోండి, అది మీరు కొంటున్నారనుకోండి, మీరు ఎవరి మీద వేయడం లేదు, కన్జ్యూమర్ కోర్ట్ కూడా తీసుకోదు. అది కొంచెం జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగింది. నేను సెకండ్ హ్యాండ్ తీసేసుకున్నాను ఇక్కడి నుంచి వస్తుందంటే అలా రాదండి. అంటే ఇంకొకటి, కంపెనీలు సంస్థలే కాకుండా వ్యక్తుల నుండి కూడా కొంత ఒప్పందాలు చేసుకొని ఒక వస్తువుని కొనుక్కోవడం జరుగుతుంది. లైక్ ఫోన్ కానీ, మన కార్లు కానీ, లేకపోతే మోటార్ వెహికల్స్ కానీ, ఇట్లాంటి ఒక వ్యక్తుల నుండి, ఇండివిజువల్ వ్యక్తుల నుండి కూడా కొన్ని కొనుక్కుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ యొక్క కన్జ్యూమర్ పరిధిలోకి వస్తారా? ఇక్కడ ఇండివిజువల్ వ్యక్తులు అంటే ఇక్కడ కార్లు ఉన్నాయండి. కారు ఇండివిజువల్ వ్యక్తి దగ్గర మీరు కొన్నా సరే, కారుకి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ కంపెనీ ఏంటది సర్వీస్ వారంటీ ఎన్నాళ్ళు ఉంటుంది, అదే వస్తుంది తప్ప మీరు ఇండివిజువల్గా వెళ్ళడానికి అలా కుదరదు. ఓకే, అలా కుదరదండి. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అది అవుతుంది, అది కన్జ్యూమర్ పరిధిలోకి రాదు. సరే, మనం ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, హాస్పిటల్స్లలో విపరీతంగా ఒక మాఫియా నడుస్తుంది. చాలా కార్పొరేట్ హాస్పిటల్స్లలో చాలా మంది ఏదైనా రోగం వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లోకి పోతే లక్షల రూపాయలు పెట్టి ఉన్న ఆస్తులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి ఉన్నది. కొంతమంది ట్రీట్మెంట్ కోసమని లక్షల రూపాయలు డబ్బులు పెట్టినా సరే ఆ ట్రీట్మెంట్ నయం కాక ఇంకా కొత్త రోగాలు కూడా హాస్పిటల్లో వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో లక్షల రూపాయలు డబ్బులు పెట్టినప్పటికీ వాళ్ళ రోగం నయం కాకపోతే అటువంటి వాళ్ళు హాస్పిటల్ పైన కానీ, డాక్టర్ల పైన కానీ కన్జ్యూమర్ కోర్టులను ఆశ్రయించవచ్చా? ఆశ్రయిస్తే ఏ రకమైన చర్యలు హాస్పిటల్ల పైన ఉంటాయి, డాక్టర్ల పైన ఉంటాయి? డెఫినెట్గా ఆశ్రయించండి. హాస్పిటల్లో డెఫిషియన్సీ, సేవలో లోపం వచ్చినప్పుడు మీరు కన్జ్యూమర్ కోర్టుకి ఆశ్రయించవచ్చు. కాకపోతే ఇక్కడ చాలా స్పష్టంగా ఉండవలసింది ఏంటంటే, బిల్స్ అన్నీ తీసుకోవాలండి. మీరు ఏ రోగంతో అక్కడికి వెళ్ళారో డీటెయిల్ ఉండాలి, ఆ రోగానికి వాడు వాడిన ట్రీట్మెంట్స్ ఏంటి, దీని తర్వాత ఈ రోగం యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటి, నయమైందా లేదా, అవ్వకపోతే మీకు టోటల్గా జరిగిన డ్యామేజ్ ఎంతవరకు జరిగింది, ఇదంతా తీసుకొని మీరు వాళ్ళ మీద మీరు కాంపన్సేషన్ వేయొచ్చండి. ఆ కాంపన్సేషన్ని మీరు కోర్టు ద్వారా తీసుకోవచ్చు 100%. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఒక నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అండి ఆవిడ, చాలా పూర్. బట్టలు తూతుంటే ఆవిడ చెయ్యి అలా ఉండిపోయింది, కొంచెం లెఫ్ట్ హ్యాండ్ అలా స్ట్రక్ అయింది. అక్కడ ఇమీడియట్ దగ్గరలో లాజరస్ హాస్పిటల్ ఉంటే లాజరస్ హాస్పిటల్ జాయిన్ చేశారు. వాళ్ళు ట్రీట్మెంట్ అలా రాశారు, పైన రాశారు. ఆవిడ మెలుకులు తిరిగిపోతుంది. 10 గంటలైంది, 12 గంటలు, 16 గంటలు, 24 గంటలైనా సరే ఆవిడకి పెయిన్ ఇంకా ఎక్కువైపోతుంది. ఎక్కువైపోతున్నప్పుడు ఇంకా అక్కడి నుంచి చుట్టాలంతా గ్యాదర్ అవుతారు, వాళ్ళంతా వచ్చేసి ఆవిడ ఏం చేసి అక్కడి నుంచి కేర్ హాస్పిటల్ జాయిన్ చేశారు. అక్కడ వెళ్ళగానే మీరు ఒక ఇంకో పావుగంట లేట్ అయితే ఈ రక్తనాళాలన్నీ ఇలా వచ్చేసి బాడీ స్ట్రక్ అయిపోద్ది, మనిషి చచ్చిపోద్ది, చేయి తీసేయాలన్నారు, ఆంపిటేషన్ చేయాలన్నారు. తీశారు. ఆవిడ పోనీ కోర్టులో ఆశ్రయించాలని ఆవిడ లేదు. అప్పుడు ఆసరాకు వచ్చింది. మేము చూస్తే ఏంటంటే అసలు ఆంపిటేషన్ చేయడానికి పద్ధతి ఏంటంటే దానికి చాలా ప్రొసీజర్ ఉందండి. ఇది కేవలం డాక్టర్ నెగ్లిజెన్సీ వల్ల, ఇక్కడ ఈ డాక్టర్ ఏదైతే స్టార్టింగ్లో ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల షీ లాస్ హర్ హ్యాండ్. దాన్ని మేము కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి మేము అంటే చెయ్యైతే ఇప్పించలేకపోయాం కానీ దానికి చెప్పామండి, ఇప్పుడు వీడు చేసిన నెగ్లిజెన్స్ వల్ల జరిగింది కాబట్టి దానికి ప్లాస్టిక్ ఏంటి హ్యాండ్కి ఎంత అవుతుందని చూస్తే దానికి 23 lakhs కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కేసు మనం చేసాం. ఇలాంటి నెంబర్ ఆఫ్ కేసెస్. చాలామంది ఏంటంటే ట్రీట్మెంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్, మెడికల్ నెగ్లిజెన్సీ కేసులు అయితే మరి చాలా వస్తున్నాయండి. కాబట్టి దాంట్లో మీరు డాక్టర్స్ ఒపీనియన్ తీసుకొని బిల్స్ ఏమనండి జరిగినప్పుడు మీరు అవన్నీ బిల్స్ రావాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హాస్పిటల్స్లో కూడా
మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉందండి. మీరు ఏదో భయపడిపోయి వాడు ఇన్ఫర్మేషన్ ఇవ్వనంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. ఒకవేళ అక్కడ జరగలేదనుకోండి, డిఎంహెచ్ఓకి అక్కడ నుంచి ఇమీడియట్గా ఫోన్ చేయాలి. డిస్ట్రిక్ట్ అండ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఫోన్ చేయాలి. అక్కడ అరిసేయడం వల్ల ఎన్ని చేయడం వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది తప్ప దానికి న్యాయం రాదు. సిస్టమేటిక్గా చేసుకుంటే మాత్రం. అలాగే సేవల లోపొందినప్పుడు కన్జ్యూమర్ కోర్టు తప్పకుండా వస్తుంది, తప్పకుండా చేసుకోవచ్చు. మేము చాలా కేసులు చేసేవాళ్ళం.